హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ డెన్వర్ ట్రిప్స్. సో మేమైతే వెయిల్‌లో ఉన్నామనమాట. డే 1 వీడియో చూడకపోయుంటే డిస్క్రిప్షన్‌లో డే 1ది డాలస్ టు డెన్వర్ అని లింక్ ఇస్తాను చూసేసేయండి. సో ఇవాళైతే మార్నింగ్ లెగవంగానే విండోలో నుంచి వ్యూస్ అయితే మైండ్ బ్లోయింగ్ అసల. అసలంతా స్నో అండ్ ఇట్లాంటి ప్లేసెస్ ఎప్పుడూ రాలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ ఇంకా. సో 8 అయింది. ఇంక అందరం ఫాస్ట్‌గా రెడీ అయితే అయిపోయి మాకు హోటల్‌లోనే లైక్ లిటిల్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంక్లూడెడ్ ఉందనమాట. ఒక 2 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఐటెమ్స్ ఏదో పెట్టారు. డోనట్స్ అండ్ ఒక టైప్ ఆఫ్ పఫ్ లాగా. సో అదైతే తినేసి ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ గూడా ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మాకు లైక్ యోగర్ట్ ఉంటది గదా! ఫ్లేవర్డ్ యోగర్ట్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అట్లాంటి యోగర్ట్స్ అండ్ కాఫీ ఉందనమాట. సో ఇంక అందరం ఫాస్ట్‌గా ఫ్రెష్ అయిపోయి ఫుడ్ అయితే తినేసి మాకు హోటల్‌లో నుంచే లైక్ 2-3 మినిట్స్ వాక్‌లో బస్ స్టాప్ అయితే ఉంటదనమాట. సో ఇంక ఫుల్ స్నోలో లైక్ లిటరల్లీ నా షూ కవర్ అయిపోతుంది. మేము స్నో షూస్ గూడా ఏం తెచ్చుకోలేదు. నార్మల్ షూస్‌లోనే వచ్చేసాం. సో ఇంక ఇక్కడి నుంచి 5 మినిట్స్ దూరంలో వెయిల్ విలేజ్ అయితే ఉంటది. లైబ్రరీ అనే స్టాప్ ఉందనమాట మా హోటల్ నుంచి 3 మినిట్స్ వాక్‌లో. సో అందరం ఫాస్ట్‌గా అయితే బస్ ఎక్కేసి ఇంకా వెయిల్ విలేజ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయామనమాట. అందరూ చూడండి దండుపాల్యం గ్యాంగ్ లాగా వరుసగా కూర్చొని చూస్తున్నారు ఇటు. సో ఇంక అట్లా స్టార్ట్ అయిపోయాం. సో ఇంక వీడియో లేట్ చేయకుండా నా సొల్లు గొంతు వినే బదులు మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో లెట్స్ ఎక్స్‌ప్లోర్ వెయిల్. సో, ఇంకలా చాలా సేపు స్నోలో ఆడుకున్న తర్వాత ఇంకా టైమయితే 12:30 అయిపోయింది. ఇంక వెయిల్ మాత్రం ఇంక మొత్తం చూడటానికి ఇంకా వెయిల్ విలేజ్ అండ్ ప్లేసెస్ అండి. స్నో ఎక్స్‌పీరియన్స్ చేయటం మాత్రమే అనమాట. సో, ఇంకిక్కడి నుంచి మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటంటే బ్రెకెన్ రిడ్జ్ ఎళ్ళాలి. సో, ఆన్ ద వేలో చైనా షేజ్వాన్ అనే ప్లేస్‌లో లంచ్‌కైతే ఎళ్తున్నాం అనమాట. రోడ్స్ అయితే కంప్లీట్‌లీ డిఫరెంట్ అసల. మేము డే 1లో ఎయిర్‌పోర్ట్‌లో రెంటల్ కార్ తీసుకొని స్టార్ట్ అయినప్పుడు మాకసలు రోడ్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. ఫుల్ స్నో అంతా కరిగిపోయి, మంచిగా వ్యూస్, రోడ్స్ అంతా భలే ఎంజాయ్ చేసామనమాట. ఎందుకంటే మేము డే 1 ఇటొచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం లైట్ ఫెయిల్ అయ్యే టైము ఈవినింగ్ టైమ్స్ కాబట్టి, పెద్ద వ్యూస్ అనేది ఎక్కువ కనపడలేదు. బట్ అసల ఇటు నుంచి బ్రెకెన్ రిడ్జ్ ఎళ్ళే రోడ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అసల ఆ చెట్లు లైక్ మనకి లిటరల్లీ ఇంగ్లీష్ సినిమాల్లో, వెబ్ సీరీస్‌లో చూపిస్తారు గదా! అదే వ్యూస్ అనమాట. జస్ట్ డ్రైవ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే పక్కా ఎళ్ళొచ్చు కొలరాడో అయితే. సో, ఇంకట్లా మేము ఫ్రిస్కో అనే ప్లేస్‌లో ఉంటది. ఈ చైనా షెజ్వాన్ రెస్టారెంట్ అనేది. సో, ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడేంటంటే లైక్ అందరం ఇంకా రౌండ్‌గా కూర్చొని ఒక్కొక్కళ్ళకి లైక్ $12లో ఒక మీల్ అయితే ఉంటదనమాట. ఫ్రైడ్ రైస్, యాపెటైజర్, సూప్ ఉంటది. సో, ఇంకా మీల్ మొత్తం కలిపేసి $12 అనమాట. ఎవరి ప్లేట్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మెయిన్ స్ట్రీట్ బ్రెకెన్ రిడ్జ్ అనమాట. సో, మెయిన్ స్ట్రీట్ అనే స్టేషన్ దగ్గర మనకి బ్రెకెన్ రిడ్జ్ డౌన్ టౌన్ ఏరియా మొత్తం ఉంటదనమాట. ఒక 10 మినిట్స్ డ్రైవ్ ఈ చైనా షేజ్వాన్ అనే ప్లేస్ నుంచి. సో, ఇంక అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడేంటంటే మనకి ఇంకా పార్కింగ్స్ ఇవన్నీ ఇంకా మనం ఎళ్ళిన ప్రతి చోట వీకెండ్స్ అయితే గనక ఫ్రీ పార్కింగ్స్ ఉంటాయి గానీ, లైక్ వీక్ డేస్ అయితే గనక మనం పార్కింగ్ ప్లేసెస్ ఎతుక్కొని అక్కడ పార్కింగ్ $2 అలా ఉందనమాట అవర్లీ. పెద్ద కాస్ట్‌లీ ఏం లేదు. కొంచెం పర్లేదు. రీజనబుల్ ప్రైజెసే. సో, ఇంకిక్కడి నుంచి డౌన్ టౌన్‌కెళ్తున్నాం. చేతులైతే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంక అందరం హాట్ హ్యాండ్స్ అయితే యేసుకున్నాం అనమాట. సో, ఇంక ఈ బ్రెకెన్ రిడ్జ్ డౌన్ టౌన్ గూడా చాలా నీట్‌గా, క్యూట్‌గా ఉందనమాట. సో, ఇంక మంచి స్నో బూట్స్ ఉండి, ఇంక మంచి షూస్‌లో గూడా మేము హాట్ టోస్ యేసుకున్నాం వేడిగా ఉండటానికి కొంచెం వెచ్చగా. వాల్‌మార్ట్‌లో దొరుకుతాయి మనకవి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇంకిక్కడైతే ఇంకా మంచి సీనిక్ వ్యూస్ దొరికినప్పుడల్లా ఇంక ఫోటోస్ దిగుతున్నాం. అసలు చేతులు, కాళ్ళైతే నంబయిపోయినియి అసల. సరిగ్గా పని గూడా జేయట్లేదు. ఇంకా ఎక్కడ బాన్ ఫైర్ కనిపిస్తే అక్కడ అందరం వచ్చేసి చేతులు, కాళ్ళు వెచ్చబెట్టుకుంటున్నాం అనమాట. సో, ఇంక జస్ట్ ఈ డౌన్ టౌన్ నుంచి మా ఎయిర్‌బిఎన్‌బి ఒక 4-5 మినిట్స్ డ్రైవ్. పెద్ద డిస్టెన్స్ ఏం గాదు. జస్ట్ ఒక 1 మైల్ దూరమే. బట్ 4-5 మినిట్స్ డ్రైవ్ ఉందనమాట. సో, ఇంక మంచిగా అన్ని ఇల్లులు, చెట్లు, స్నో ఇంక అలా ఎళ్లి ఇంకా ఎయిర్‌బిఎన్‌బి అయితే చెక్ ఇన్ అయితే చేసేసాం. ఇంక అంతా సెల్ఫ్ చెక్ ఇన్నే అనమాట. సో, ఇప్పుడైతే ఎయిర్‌బిఎన్‌బి చూపిస్తాను. ఇంక ఎంటర్ అవ్వంగానే మనకిట్లా ఒక పెద్ద హాల్ అయితే ఇచ్చారనమాట. ఎంత కోజీగా ఉందంటే ఎయిర్‌బిఎన్‌బి.
అరే! జీవితంలో మనం గూడా ఇట్లాంటి ఒక ఇల్లు కొనుక్కోవాలిరా అన్నట్టు ఉంటదనమాట. సో, మంచిగా ఒక డైనింగ్ టేబుల్ ఎంటర్ అవ్వంగానే అండ్ ఎదురుగా కిచెన్ అనమాట. ఇంకా బ్యాక్ డోర్ తీస్తే మనకి బాల్కనీ డోరు ఇంకా బయట వ్యూస్ అయితే మైండ్ బ్లోయింగ్ అసల. మొత్తం స్నో, ఆ చెట్లు అండ్ మనకి గ్రిల్ ఇచ్చారు. గ్యాస్ కూడా ఇచ్చాడు. కానీ మనకి గ్రిల్ యేసుకునే అంత టైం లేదు. మనం అన్నీ తెచ్చుకొని ఫుడ్ అంత వండుకునేంత టైం ఏమి ఉండదిక్కడ మనకి. బట్ వ్యూస్ అయితే మాత్రం చాలా బావున్నాయి. ఇంకా ఫాస్ట్‌గా ఇంక రెడీ అయిపోయి ఎనక హాట్ టబ్‌లో దిగుదామని ప్లాన్ అనమాట అందరం. సో, ఇంకిట్లా కిందకెళ్ళిపోతే కింద కూడా మనకొక ఫైర్ ప్లేస్ ఏరియా లాగా ఇచ్చారనమాట. చిన్న చిన్న సోఫాస్ అండ్ మంచిగా మొత్తం ఇల్లంతా కార్పెట్ ఉంది. చాలా బావుంది ఇల్లు మాత్రం. ఇదొచ్చేసి మాకు లైక్ మీకు కావాలంటే నేను ఎయిర్‌బిఎన్‌బి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మనకి గరాజ్ గూడా ఇచ్చారు. 2 కార్లు లైక్ జీప్స్ గదా! నార్మల్ కార్స్ అయితే ఈజీగానే పట్టేవి. బట్ మేము పెట్టేసరికైతే చాలా కష్టంగా పట్టినియనమాట. సో, ఇటు సైడొచ్చేసి ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. ఒక పెద్ద బంక్ బెడ్ అండ్ పైన ఒక చిన్న బంక్ బెడ్. ఒక 3 మెంబర్స్ పడుకోవచ్చు ఈ బెడ్‌రూమ్‌లో. అండ్ ఇంకో బెడ్‌రూమ్‌లో ఒక 2 మెంబర్స్‌కి. సో, మొత్తం ఈ ఇల్లులో చూసుకుంటే మనకి సోఫా బెడ్స్ అండ్ ఎక్స్‌ట్రా బెడ్స్ కూడా ఒక 2 ఇచ్చారు. ప్రతి రూమ్‌లో టీవీ అండ్ కంప్యూటర్ కూడా ఇచ్చారనమాట. 10-12 పీపుల్‌కి ఈజీగా అకామిడేట్ చేస్తదనమాట ఈ హౌసు. ఇంకా పైకి రాగానే ఫుల్ ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. చాలా బావుంది ఇది గూడా బెడ్‌రూమ్. ఆ ఎస్థెటిక్స్ మొత్తం ఇంకా గోడలు అదంతా. ఇంకా ప్రతి రూమ్‌లో కంప్యూటర్ అయితే మ్యాండేటరీ అనమాట. సో, మా ఫ్రెండ్స్ ఇంకా ఇది వర్క్ ఉండి ల్యాప్‌టాప్స్ తెచ్చుకున్నారు గానీ మొత్తం కంప్యూటర్స్ ఇచ్చారు. ఇంకా ఫాస్ట్‌గా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని అలా బ్యాక్‌యార్డ్ వ్యూస్‌లో మంచిగా హాట్ టబ్‌లో దిగి అందరం ఒక 2 అవర్స్ నాకు తెలిసినంత వరకు ఒక 1 ½ 2 అవర్స్ అందరం ఇంకా సొల్లు చెప్పుకుంటా, గోల చేసుకుంటా ఇంక అలా ఆ రోజు నైట్‌కి అలా గడిపేసామనమాట. ఇంకా ఈ నెక్స్ట్ అయితే ఇంక మన ప్లాన్ ఏంటంటే అందరం ఇంక ఫ్రెష్ అయిపోయి గియంపాట్రో పాస్తా అండ్ పిజ్జా అనయితే ఉందనమాట. సో, ఇక్కడైతే చాలా బావుంది ఫుడ్డయితే. ఇంక కాకపోతే గ్రాటిట్యూటీ అని జెప్పేసి ఇంకా 2 టేబుల్స్ తీసుకొని సెపరేట్‌గా కూర్చున్నాం అనమాట. 4 మెంబర్స్. మనకి ఫుడ్‌కి డబ్బులు కట్టడానికే స్టూడెంట్స్ మనం. ఇంక ఎక్స్‌ట్రాగా గ్రాటిట్యూటీకి 20-30% కట్టాలంటే అయిపోతాం. సో, పిజ్జా తిన్నాం అండ్ ఆల్సో పాస్తాస్ 2 టైప్స్ ట్రై చేసాం. చాలా బావుంది ఫుడ్ గూడా. మీరు గూడా కావాలంటే ట్రై చేయండి. దీని లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ డే 2. నెక్స్ట్ డే 3లో ఏం జరిగిందనేది రేపు పొద్దున చూద్దాం. The next day. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 3 వీడియో. సో ఇది ఇంకా సెకండ్ వ్లాగ్గా వస్తుంది అనమాట మీకు. సో ఇంకా మనకి 2 ఫుల్ డేస్ లెఫ్ట్ అండ్ ఎల్లుండి మనం మళ్ళీ డాలస్కి ఫ్లైట్ ఉంది. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడి నుంచి బ్రెకెన్రిడ్జ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మాకు డెన్వర్ ఒక 1.5 అవర్ డ్రైవ్ ఉంటుంది. సో డెన్వర్ వెళ్ళిపోయి మీకు సిటీ పాస్ అని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. సో సిటీ పాస్ అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది సిటీ పాస్ అని. అందులో మీరు డెన్వర్ సెలెక్ట్ చేసుకుంటే ఎనీ 3 అట్రాక్షన్స్ చూడొచ్చు. $48 పడుతుంది పర్ హెడ్. సో ఆ సిటీ పాస్లో ఉండే 6 అట్రాక్షన్స్లో ఎనీ 3 చూడొచ్చు అనమాట. సో అవన్నీ మీకు వెళ్ళే కొద్ది డీటెయిల్గా వ్లాగ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా సిటీ పాస్ లింక్ ఇస్తాను మీకు కావాలంటే. సో ఇప్పుడైతే లేచాం, 7:30 అయింది. అందరం రెడీ అయ్యి 10 కల్లా చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో. సో, మనకిట్లా బ్రెకెన్‌రిడ్జ్ నుంచి ఎళ్ళేటప్పుడు ఏంటంటే, ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయన్నమాట. సీనిక్ ఏరియాస్, సీనిక్ వ్యూ పాయింట్స్ అని జెప్పేసి. లిటరల్లీ స్నో అయితే లైక్ ఇంకా నా షూ కంటే పైకి గూడా వచ్చేస్తుంది. రోడ్స్ అయితే స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు రోడ్స్ అనేది మొత్తం క్లియర్ చేస్తా ఉంటారు. ఇంకా పైనుంచి ఆ స్నో పడతా బ్రెకెన్‌రిడ్జ్ విలేజ్ మొత్తం స్నోతో అట్లా కార్లు, బుడ్డ బిల్డింగ్‌లు చూస్తుంటే చాలా బావుంది. ఇంకా టైమ్ వచ్చేసి 10 అయిందనమాట. సో, ఇప్పుడు మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటంటే, మేమైతే ఇంకా డెన్వర్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 2 అవర్స్ డ్రైవ్. డైరెక్ట్ వింగ్స్ ఓవర్ ద రాకీస్ ఎయిర్ స్పేస్ మ్యూజియం అనేది ఉంటదనమాట. సో, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా లిటరల్లీ ఇంకా డే 1లో ఎలా ఎక్స్‌పీరియన్స్ చేసామో సేమ్ అదే టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. కొన్ని టనల్స్ అండ్ స్నో, ఆ మౌంటైన్స్, ఆ చెట్లు లైక్ లిటరల్లీ సడెన్‌గా ఒక చోట ఒక ట్రాన్సిషన్ తీసుకున్నట్టు, ఒక లూప్‌లోకెళ్ళినట్టు సడెన్‌గా ఇలా బయటకొస్తాం. ఎక్కడ స్నో కనపడదనమాట. ఇంక మీకు కొంచెం దూరం ఎళ్ళగానే. ఇంకా ఆ పార్ట్స్ ఆఫ్ లైక్ వెయిల్, ఆస్పెన్, బ్రెకెన్‌రిడ్జ్ ఇటువైపే స్నో ఉంటది. ఇంకా డెన్వర్ మనం దగ్గరకొచ్చి డౌన్ టౌన్ దగ్గరికి రాగానే ఇంకా స్నో ఛాయ అనేది కూడా కనపడదు మీకు ఎటువైపు చూసినా గానీ. బట్ మాకు నెక్స్ట్ డే డెన్వర్‌లో కూడా స్నో పడింది. ఆ వీడియో కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మెల్లగా లంచ్ అయితే చేసేయాలి కాబట్టి ఇండియన్ రెస్టారెంట్‌కొచ్చాం. స్పైస్ రూమ్ అని. బావుంది ఫుడ్. ట్రై చేయొచ్చు పర్లేదు. సో, ఇంక గట్టిగా ఫుడ్ అయితే కుమ్మేసి వింగ్స్ ఓవర్ ద రాకీస్ ఎయిర్ స్పేస్ మ్యూజియం అనేది వచ్చామనమాట. సో,
సో నేను మీకు ఏదైతే చెప్పానో $46 డౌన్ టౌన్ పాస్ అయితే ఉంటది. 6 అట్రాక్షన్స్‌లో 3 చూడొచ్చని చెప్పేసి. ఆ 3లో ఇదొకటనమాట. సో ఇంక మనం డెన్వర్ దాకా వచ్చాం కాబట్టి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి కాబట్టి కొంచెం బోర్ కొట్టినా లిటరల్లీ కొంచెం స్లోగా అన్నీ చూసుకుంటా ఎళ్ళాలి కాబట్టి ఇది గూడా మీరు చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఇంక దాని తర్వాత అయితే మనం డెన్వర్ ఎక్వేరియంకయితే వచ్చేసామనమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్‌ప్లోర్ ద ఎక్వేరియం. సో, ఇంకా అలా ఎక్వేరియం కంప్లీట్ చేసుకొని టైం జస్ట్ 5 పీఎం అయింది. అండ్ బయట చూసారా పిచ్ డార్క్ అయిపోయిందనమాట. జస్ట్ ఒక 3 మినిట్స్ దూరంలో నేను బుక్ చేసిన ఎయిర్‌బిఎన్‌బి ఉందనమాట. సో, ఇదొచ్చేసి 2 డేస్‌కి కలిపి మాకు 670 అలా పడింది. సో, 2 డేస్‌కి కలిపి $40. ఇదొచ్చేసి మనకి ఇంక ఎంటర్ అవ్వంగానే 2½ బాత్రూమ్స్ ఇచ్చారు. ఇదొక బెడ్‌రూమ్ అనమాట. 3 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు ఈ బెడ్‌రూమ్‌లో. అండ్ మొత్తం మనకి ఇక్కడ వాళ్ళు లాండ్రీ గూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కిచెన్ ఏరియా అన్నీ మనకి ఇంక అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలా బావుంది ఇది గూడా ఎస్థెటిక్‌గా. లిటరల్లీ డౌన్ టౌన్ మధ్యలో అనమాట. ఈ బెడ్‌రూమ్ మా ఇంట్లో బాత్రూమ్ మా డెంటన్‌లో బాత్రూమ్ ఉన్నంత ఉంది ఇది. ఇంక ఇటువైపు వచ్చేసి ఇంకో బెడ్‌రూమ్ అనమాట. 2 బెడ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒక 4 మెంబర్స్ వరకు మంచి మంచి విండో వ్యూస్‌తో చాలా బావుంది. సో, హాల్ గూడా మంచిగా కోజీగా సోఫాస్, ఆ బెడ్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇంకా మనకి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఆ బాల్కనీ. అది చూపించే ముందు ఈ బెడ్‌రూమ్ గూడా చూసేద్దాం. ఇది ఇక్కడ బంక్ బెడ్స్ ఇచ్చారు. ఇక్కడ గూడా ఒక 2-4 వరకు పడుకోవచ్చు అడ్జస్ట్ అయితే. డైనింగ్ టేబుల్ ఇంకా మెయిన్ అసలు ఆ డౌన్ టౌన్ వ్యూస్ చూసుకుంటే బాల్కనీ నుంచి మంచిగా ఫుల్ డౌన్ టౌన్ మొత్తం కనపడేలాగా వ్యూస్ అందరం ఇంకా కూర్చొని ఫస్ట్ డే మేము బయలుదేరే రోజు 'కిసిక్' సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా ట్రిప్ మొత్తం ఆ సాంగ్ అందరం కూర్చొని వింటానే ఉన్నామనమాట. ఇంకా లేట్ అయిపోతుంటే పక్కనే దగ్గరలో ఉన్న చిక్ ఫిలేకెళ్ళి వాటికైతే వ్రాప్ చేసేసాం. హే గైస్, సో ఇప్పుడే ఫుడ్ అయితే తినొచ్చాం అండ్ ఇంక ఇవాళకి డే 3 డన్. సో యాక్చువల్గా నేను అనుకున్నది అయితే 2 వీడియోసే, బట్ కాకపోతే ఇప్పుడు అంతా చూసి అంత ఫుటేజ్ అంతా ఎక్కువ అయిపోయేసరికి ఐఎమ్ థింకింగ్ లాస్ట్ డే రేపు అండ్ ఇంకా డయాలసిస్కి ఫ్లైట్ వెళ్ళిపోయేది బౌల్డర్ అండ్ రాకీ మౌంటైన్స్ ఒకవేళ వెళ్తే అదంతా కలిపేసి థర్డ్ వ్లాగ్ చేద్దామని. సో ఫస్ట్ వ్లాగ్ ఈజ్ వెయిల్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ యూ సా, అండ్ సెకండ్ వ్లాగ్ మీరు చూస్తున్నది, అండ్ థర్డ్ వ్లాగ్ రేపు వస్తుంది అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా. సో ఇవాళ అయితే కొలరాడో వచ్చాం. డెన్వర్లో మొత్తం డౌన్ టౌన్లో ఒక 2 అట్రాక్షన్స్ అయితే చూసుకున్నాం అండ్ రిమైనింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయి డిన్నర్ చేసామన్నమాట. సో ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అయిపోయి లెట్స్ హిట్ బౌల్డర్. సో ఆ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.